హలో, నమస్కారం ఫ్రెండ్స్. బాగున్నారు అందరూ? మళ్ళీ ఇప్పుడు వీడియో పెడుతున్నాను. నిద్రపోయినాను ఫ్రెండ్స్. ఇప్పుడు లేచా. టైం కరెక్ట్గా 9 అయింది. ఈ టైంలో మొదలు పెడితే డ్యూటీ ఇంకా నైటు రాత్రి తెల్లవారులు తోలుతానున్నారు. నేను నైట్ పూట తోలుతాను ఫ్రెండ్స్. దొంగని నేను. దొంగ పోయినట్టు నైట్ పూట సేమ్ దొంగ ఎలా పోతారో అలా దొంగ బండి తోలుతూ ఉంటాను ఫ్రెండ్స్. అంటే దొంగ అనుకున్నారు కాదు ఫ్రెండ్స్. దొంగను కాదు, మామూలుగా మేడం కోయేటోళ్ళు మేడం ఫోన్ చేస్తే పోతూ ఉంటా. యాక్టింగ్ డ్రైవర్ అనమాట. పర్మనెంట్ డ్రైవర్ని కాదు, యాక్టింగ్. ఎవరు పిలిస్తే వాళ్ళకి పోతూ ఉంటా. కంటిన్యూగా ఒకరు కోయేటింటో పని చేయను. యాక్టింగ్ డ్రైవర్. విఐపీలు పిలుచుకొని పోతారు ఫ్రెండ్స్. పొగులు లేదు, ఓన్లీ నైటే. ఒక తినడానికి హోటళ్ళకి, పెద్ద పెద్ద రెస్టారెంట్లకి, ఇంకా అన్నీ ఫ్రెండ్స్ రకరకాలు ఏది ఉంటాయి తోలుస్తారు. నేను పోతూ ఉంటాను ఫ్రెండ్స్. ఓన్లీ నైట్ పూట డ్యూటీ. రాత్రి తెల్లవారులు ఉంటుంది. తెల్లారినాక మళ్ళీ వచ్చేసి మళ్ళీ డ్యూటీలే. మళ్ళీ పొగులంతా నిద్రపోవడమే. అది ఫ్రెండ్స్ నా డ్యూటీ. అలా ఉంటుంది. ఇదేంది చెత్త ఉండా కొడుకు, ఎప్పుడు చూసినా ఈ డ్రెస్సులతో ఉండాలనుకుంటావా? డ్రెస్సులే ఉన్నాయి ఫ్రెండ్స్, గుడ్డలే ఉన్నాయి. కాకపోతే ఉతుక్కోవడానికి టైం ఉండదు. రాత్రి తెల్లవారు బండి తోలాలా, పొద్దున్నే నిద్రపోతా. ఇంక ఉతుక్కోవడానికి టైం ఎప్పుడు ఉంటుంది? కాబట్టి 3 డ్రెస్సులు వేసుకుంటా ఫ్రెండ్స్. మీరు ఏమైనా అనుకోండి, నేను పేదవాడిని, ఉన్నవాడిని కాదు, లేనివాడిని. కాబట్టి నా జీవితం అలా గడిచిపోతుంది. నేను కోవిడ్కి వచ్చి ఏదో చేద్దామని వచ్చాను. ఏం చేయలేకపోతున్నాను. మనం అనుకునేది ఒకటి, అయ్యేది ఒకటి. నేను ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. కాబట్టి మనము చేస్తున్నాను ఫ్రెండ్స్. వచ్చాను కాబట్టి చేయాలని చేస్తున్నాను. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ పేదవాడిని సపోర్ట్ చేసి నేను ఒక యూట్యూబర్గా తయారు కావాలని దేవుడిని కోరుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. పెద్దవాళ్ళు, చిన్న పెద్దలందరినీ కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకైతే తెలుగు యూట్యూబ్ పెట్టేది, కానీ పెడుతున్నాను. నేను ఏదో చేసి లక్షలు సంపాదించడం లేదు ఫ్రెండ్స్. నాకు 2 పనులు ఉన్నాయి. నేను బయలుదేరి పని చేస్తాను, ప్లస్ డ్రైవర్ పని చేస్తాను. నేను ఇంటికాడైతే సంపాదించుకోగలుగుతాను ఫ్రెండ్స్. పూట తినడానికి అయితే భయం లేదు. చేసుకోగలుగుతా, సంపాదించుకొని హ్యాపీగా బిడ్డలతో ఉండగలుగుతా. నాకు బలగం దండిగా ఉంది, పెద్ద బలగం ఉంది. కాకపోతే ఫ్రెండ్స్ ఉన్నవాడిని కాదు, పేదవాడిని. సపోర్ట్ ఎవరు చేయలే నాకు. దేవుడే సపోర్ట్. దేవుడు చేస్తున్నాడు. నేనేదో ఇంటికాడ బండి తోలిస్తే ఫ్రెండ్స్, మా భార్య వస్తానే గుడ్డలు ఉతికేది, నీళ్ళు నిప్పులు చూసేది, అన్నీ చేసేది. ఇక్కడ ఎవరున్నారు ఫ్రెండ్స్? నాకు ఎవరు లేరు. ఏది ఆపలేదు, నాకు ఎవరు ఆపలేరు. కాబట్టి నేనే కష్టపడాలా, నేనే పోయి రావాలా, నేనే గుడ్డలు ఉతుక్కోవాలా, నేనే అన్నం చేసుకోవాలా, తినాలా ఫ్రెండ్స్. నా పరిస్థితి అలా ఉన్నది. కాబట్టి కష్టపడంది సుఖం రాదు. అందుకని కష్టపడితేనే సుఖం వస్తుంది అని అందరూ అంటారు. కాబట్టి కష్టపడాలనే వస్తాను ఫ్రెండ్స్. ఇండియాలో బతకాలంటే బతకగలుగుతా, చేసుకోగలుగుతాను. నా దగ్గర 10 మంది పని చేపించుకుంటూ ఉన్నాను. ఏ కష్టం అంటే తెలియకుండా ఉన్నా ఇండియాలో. పనికి పోయేస్తారు, ఇంటికాడ పిల్లలు నాకు అన్ని సేవలు చేసేవాళ్ళు. నా భాగస్వామి, నా భార్య అన్నీ చేసేది. మహతల్లి గుడ్లు ఉతికేది, నీళ్ళు నిప్పులు పోసేది, టయానికి అన్నం పెట్టేది, అన్నీ బాగా చేస్తామని. కానీ నాకు తెలియదు అనమాట ఈ కష్టం అంటే ఏందిరా అని. అంత బాగా చూసేవాళ్ళు. మా అన్నదమ్ములు కానీ, మా వదినోళ్ళు కానీ, నా బంధువర్గం అందరూ బాగా చూసుకునేవాళ్ళు నన్ను. నేనే కొంచెం మంచివాడిని కాదు. నాకు నిలకట్టలేదు ఫ్రెండ్స్. నేను నిలకడగా ఉండలేను. ఒక దేలం మీద జరిగేవాడిని కాదు, రకరకాల మీద దేలం మీద జరుగుతా. కాబట్టి నన్ను ఎవరు నమ్మరు, దొంగ అంటారు. కానీ నా దొంగతనం మాత్రం ప్రాణం పోయినా చేయను, అబద్ధాలు ఆడను ఫ్రెండ్స్. ఏదైనా ముఖాన మాట్లాడతాను. అది ఫ్రెండ్స్, నా జీవితం ఇలా గడిచిపోతుంది. కోవిడ్కి వచ్చి ఈ కొద్ది రోజుల్లో వచ్చా. ఫస్ట్లో వచ్చాను, చాలా సంవత్సరాలు ఉండిపోయాను. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా వచ్చిన. అప్పుడు కొద్ది రోజులు వచ్చి చాలా రోజులు అయితే కాలేదు. ఇప్పుడు ఏదో ఒక ఆశ పుట్టింది. మీకు ఒక సిద్ధాంతం ఉండదు ఫ్రెండ్స్. నాకు ఆ సిద్ధాంతం, మీరు నాకు సపోర్ట్ చేస్తే, మీరంతా సపోర్ట్ చేసి మీరంతా నన్ను ఒక స్థాయికి తీసుకొచ్చారంటే, నేనంటే ఏంది నిరూపిస్తాను. నేను అనుకున్న సిద్ధాంతం అందరికీ చూపిస్తాను ఫ్రెండ్స్. అప్పుడు తెలుస్తుంది నేనంటే ఏదో అనుకున్నాడు, ఏం చేస్తున్నాడు ఈ పేద అబ్బాయి అని. కాకపోతే నేను ఏదో డ్రెస్సులు వేసుకోవాలా, తిరగాల, తన్నలాడాలా, అలా ఉండాలా, ఇలా ఉండాలా, సెలబ్రిటీగా ఉండాలని నాకు లేదు ఫ్రెండ్స్. పెద్దవాళ్ళకి కాదు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయాల్సిందే. అలాంటి పేదవాళ్ళకి సపోర్ట్ చేయండి. పేదవాళ్ళు మాత్రం
పేదవాళ్ళలాగే ఉంటున్నారు. నేను అనుకున్నది ఒక సిద్ధాంతం ఉంది, అది నేను చేయాలనుకుంటున్నాను. గ్యారెంటీగా చేస్తాను ఫ్రెండ్స్. చేస్తే అప్పుడు తెలుస్తుంది ఈ అబ్బాయి ఏమనుకున్నాడు, ఈ అబ్బాయి ఏం చేశాడని. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి. మీరంతా నన్ను దీవించండి, అందరూ ఆశీర్వదించండి, నన్ను ఒక స్థాయికి తీసుకురండి ఫ్రెండ్స్. మీరు చేసే ప్రతి ఒక్కటి నేను నా జన్మంలో ఎప్పుడు మర్చిపోలేను ఫ్రెండ్స్. నా హృదయపూర్వకంగా నేను ఎప్పుడు అనుకుంటూనే ఉంటాను. అస్సలాము అలైకుం. వాడే మా పోయేటోడు, వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. పోయేటోళ్ళు రకరకాలు వస్తా, ఎవరు పిలిస్తే వాళ్ళకి పోతా ఫ్రెండ్స్. నైట్ పూట డ్యూటీ నాకు పగులు ఉండదు. ఎవరు పిలిస్తే వాళ్ళకి పోతా, ఏ టైంలో పిలిచినా పోతా ఉంటాను. యాక్టింగ్ డ్రైవర్, పర్మనెంట్గా డ్రైవర్ పోతే 10 రూపాయలు రాదు, యాక్టింగ్గా పోతే 10 రూపాయలు వస్తుంది. కాబట్టి నేను ఇలా ఎన్నుకున్న నైట్ పూట డ్యూటీలు చేస్తాను, పగులు లేదు, నైట్ డ్యూటీలే. ఎవరు పిలిచినా లారీ దోలం పోతా, నీళ్ళ ట్యాంకర్ దోలం పోతా, ఏ పని ఉంటే ఆ పనికి పోతా ఫ్రెండ్స్. నేను ఈ పని అని లేదు, ఏ పని ఉంటే ఆ పని. ఎవరు యాక్టింగ్ పిలిచినా, ఏ మేడం పిలిచినా, ఎవరు పిలిచినా నేను రాను అనను, పోతా, చేయను అనను. కాబట్టి అందరూ పిలుస్తారు. ఇప్పుడిప్పుడే కొద్దిగా నేను కోలుకుంటున్నాను. ఇంకా ఇబ్బందుల్లో చాలా ఇబ్బందుల్లో. ఇంకా ఇబ్బందులు లేకుండా ఉన్నవాడు ఎవడు లేడు. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఆ దేవుడు దయ, మీ దీవెనలు నాకుంటే నేను ఎప్పటికీ ఏదో ఒక స్థాయికి వస్తానని నేను అనుకుంటూ మిమ్మల్ని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నమస్కారం ఫ్రెండ్స్, నమస్కారం.